డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు సత్యసాయి జిల్లా కల్లితండ గ్రామానికి వెళ్లనున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వీర మరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి పవన్ నివాళి అర్పించనున్నారు. ఈ రోజు సాయంత్రానికి జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహం ఆయన స్వస్థలమైన సత్యసాయి జిల్లా కల్లితండ గ్రామానికి చేరుకోనుంది. ఈరోజు సాయంత్రం కల్లితండకి మురళీ నాయక్ పార్థివ దేహం చేరుకోనుంది. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం మురళీ నాయక్ పార్థివ దేహాన్ని సందర్శించడానికి కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోనున్నారు. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ కూడా అక్కడికి చేరుకోనున్నట్లు తెలుస్తుంది. ఏ టైంకి అక్కడికి చేరుకుంటారు? అంత్యక్రియలు ఏ టైంకి స్టార్ట్ అవబోతున్నాయి? దీపిక, ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు సత్యసాయి జిల్లా వెళ్ళనున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వస్తున్నారన్నటువంటి క్రమంలో ఇప్పటికే అటు అధికారులు పెద్ద ఎత్తున భద్రత కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. రేపు ఉదయం పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బయలుదేరి సత్యసాయి జిల్లాకు వెళ్ళబోతా ఉన్నారు. ఏదైతే సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్ళితండ గ్రామానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళనున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే భారత్ పాక్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఏదైతే అసూలు గాంచినటువంటి వీర జవాన్గా ఉన్నటువంటి మురళీ నాయక్ పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి కుటుంబానికి ఒక భరోసా నింపబోతున్నారు. అటు పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్ కూడా వెళ్ళనున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఏదైనా జాతి కోసం, అదేవిధంగా ఏదైతే భారత్ యొక్క ఎటువంటి సమస్యల్లో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ తన వంతుగా తాను బాధ్యతగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ ఒక భరోసా ఇస్తామనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంది. గతంలో జరిగినటువంటి మరణాలు ఏదైతే సివిలియన్స్ ఎవరైతే ఇద్దరు చనిపోయారో, అటు గతంలో వైజాగ్లో చనిపోయినప్పుడు, అదేవిధంగా నెల్లూరులో జరిగినటువంటి 2 మరణాల సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి వారి కుటుంబాలకు ఒక స్పష్టమైనటువంటి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున ఏదైతే చేయగలరో వారి కుటుంబాలకు కావచ్చు, వారికి సంబంధించినటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు కూడా పూర్తిగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి ఒక భరోసాని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో కూడా పూర్తిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్ వెళ్ళనున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. వెళ్ళేటువంటి క్రమంలో ప్రభుత్వం తరపున వారికి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే అటు కుటుంబం దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో వారికి వస్తున్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారో, ఈ ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి క్రమంలో కూడా పూర్తి స్థాయిలో భద్రత పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. వారి కుటుంబానికి ఒక స్పష్టమైనటువంటి భరోసాని ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి ఈ తరుణంలో అటు వారి కుటుంబానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఎలాంటి ధైర్యాన్ని ఇవ్వబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే వారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని కోల్పోయి ఆ కుటుంబం అంతా కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిలో ఉంది. దేశంలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మురళీ నాయక్ మరణం ఆంధ్రప్రదేశ్కు ఒక తీరని లోటుగా ఉంది. ఎందుకంటే సత్యసాయి జిల్లాలో ఒక తండావాసిగా ఉన్నటువంటి మురళీ నాయక్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించి కష్టసాధ్యాలను ఎదుర్కొని ఆర్మీలో ఒక ఉద్యోగం సంపాదించినప్పుడు ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయనే కుటుంబంలో ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎప్పుడు మృత్యు వస్తుందనేది ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి. కాబట్టి భారత్ పాక్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలో కూడా మురళీ నాయక్ మరణం అటు భారతదేశానికి కావచ్చు, ఇటు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక తీరని లోటుగానే భావించాలి. గతంలో కూడా అటు అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయన పార్థివ దేహానికి ఘనమైనటువంటి నివాళులు అర్పించబోతా ఉన్నారు. కాబట్టి రేపు ఉదయం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్ళనున్నారు. అది రేపు మధ్యాహ్నం తర్వాత ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించేటువంటి అవకాశం కనపడుతుంది. ఈరోజు సాయంత్రం ఏదైతే అటు మరణం చెందినటువంటి మురళీ నాయక్ మృతదేహాన్ని తమ కుటుంబ సభ్యులకు అప్పచెప్పేటువంటి అవకాశం ఈరోజు సాయంత్రానికి కనపడుతుంది. కాబట్టి రేపు పవన్ కళ్యాణ్ వెళ్తారు. ఈరోజు సాయంత్రం అయితే ఆయన పార్థివ దేహం అటు సొంత గ్రామానికి అయితే చేరుకుంటుందని చెప్పుకోవచ్చు. దీపిక, మీ తరపు నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ప్రభుత్వం తరపున వారి కుటుంబానికి కావాల్సినటువంటి అన్ని రకాలుగా ఏదైతే సంక్షేమంగా కావచ్చు, ఇటు ఆర్థికంగా ఎవరైతే మురళీ నాయక్ ఉన్నటువంటి సంతానం ఏదైతే ఉందో వారికి సంబంధించి కూడా
వారి విద్య సంబంధించి కావచ్చు, వారికి వైద్యపరమైనటువంటి అవసరాలు కావచ్చు, ఇంకా ఆర్థికంగా వారి మెరుగుదలకు లేదంటే వారి పిల్లల భవిష్యత్తుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే మద్దతు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఒక కుటుంబ పెద్ద కోల్పోయినప్పుడు ఆ కుటుంబంలో ఎవరు కూడా దాన్ని తీరని లోటుగానే భావించాలి. కానీ ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఎంత చేసినా వారి కుటుంబానికి తక్కువగానే ఉంటుంది. కానీ ఇది ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎవరు కూడా చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం తన వంతుగా ఆ కుటుంబానికి కావాల్సినటువంటి భరోసాతో పాటు ఇవ్వాల్సినటువంటి ధైర్యం కూడా ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించబోతా ఉన్నారు. వారి యొక్క పరిస్థితులన్నీ కూడా తెలుసుకోబోతున్నారు. మెరుగైనటువంటి సేవలను ఏ విధంగా ప్రభుత్వం అందించాలో వారి కుటుంబానికి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం అండదండలు అందించబోతా ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. రేపు వెళ్ళినటువంటి తర్వాత వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ఎలాంటి తోడ్పాటునైతే అందించగలిగితే, ప్రభుత్వం ఎలాంటి తోడ్పాటునైతే అందిస్తే వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వారి యొక్క ఉద్యోగ అవసరాలు ఏదైనా ఉన్నాయా, లేదంటే వారికి సంబంధించి స్థిరమైనటువంటి జీవన శైలి ఏదైనా మెరుగుపరిచేటువంటి అవకాశం ఏదైనా ఉండి ప్రభుత్వం అది చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం అది చేయడానికి సిద్ధంగా ఉందని కూడా వారు చెప్తా ఉన్నారు. కాబట్టి చూడాలి రేపు పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి తర్వాత ఎలాంటి భరోసాని పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్నారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరంగా ఉందని చెప్పుకోవచ్చు. దీపిక. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.